తమలపాకులపై దీపాన్ని వెలిగించడం ద్వారా ఏర్పడే శుభ ఫలితాలేంటో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. తమలపాకుల కాడలో అమ్మలగన్న అమ్మ పార్వతీదేవి కొలువై ఉంటుంది. తమలపాకు చివర్లో లక్ష్మీదేవి ఉంటుందని, మధ్యలో చదువుల తల్లి సరస్వతీదేవి నివాసం ఉంటుందని విశ్వాసం. అలాంటి తమలపాకుపై దీపం వెలిగించడం చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. తాజా తమలపాకులు 6 తీసుకొని, ముఖ్యంగా తమలపాకు చివర్లు విరిగిపోకుండా తాజాగా ఉండేలా చూసుకోవాలి. చివర్ల లేని తమలపాకులను ఎప్పుడూ పూజకు ఉపయోగించకూడదు. అయితే ప్రస్తుతం దీపం కోసం మనం తీసుకునే తమలపాకుల పై కాడను తుంచుకోవాలి. అలా తుంచిన 6 ఆకులను నెమలి పించం వలె పూజగది ముందున్న ఓ టేబుల్పై శుద్ధం చేసుకోవాలి. దానిపై మట్టి ప్రమిదను ఉంచి తుంపిన 6 తమలపాకు కాడలను మట్టి ప్రమిదలోనే వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. అలా నువ్వుల నూనెలో ఉన్న తమలపాకు కాడల నుంచి మంచి వాసన వస్తుంది. ఈ వాసనను పీల్చడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. సుఖ సంతోషాలు చేరుతాయి. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.